వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. శివనామ స్మరణతో మార్మోగుతున్న రాజోలు దీవి, శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. ఏపీలో రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్న వైసీపీ పాలన, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. కండలేరు కట్టపై జలదీక్షకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తాం, యానాదుల సంక్షేమ సంఘం నాయకుల స్పష్టీకరణ. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉదయం నుండి ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారికి దర్శనానికి తరలివచ్చారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం భక్తులు 5 గంటల పాటు క్యూలైన్లో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకొని పరివార దేవతలను దర్శించుకొని తరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి శివనామ స్మరణతో మార్మోగుతోంది. పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివకోటి, చింతలపల్లి, కడలి, పెద్దపట్నం, ఈదరాడ శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివకోటి శివాలయంలో ప్రత్యేక అభిషేకాల కోసం భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. నమ శివాయ. శివకోటి గ్రామంలో అనగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శివకోటి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమాశివలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర. త్రేతాయుగంలో రావణాసును సంహరించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారు బ్రహ్మహత్యాదోష నివృత్తికి చేసినటువంటి కోటి లింగాలలో ఇది కోటవ లింగం కావడం చేత శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామిగా అవతరించారు. ఇందులో విశేషం ఏమిటయ్యా అంటే పశ్చిమ ముఖంలో వెలిసిన అరుదైన శివక్షేత్రం, అర్ధనారీశ్వర స్వరూపం, ఒక పక్క పార్వతీదేవి, ఎడమ భాగం, కుడి భాగంలో గంగాదేవితో కూడా దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి అభిషేకమైన తర్వాత ఏకకాలంలోనే అమ్మవారికి కూడా కుంకుమార్చన అక్కడే జరుగుతూ ఉంటుంది. పాల్గొన మాసంలో సూర్యాస్తమయ కిరణాలు స్వామివారిని తాకటం విశేషం. ప్రతిరోజు కూడా ఉదయం 6:30 నుంచి 11:30 వరకు కూడా స్వామివారి ఆలయాలు తలుపు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తెరిచి ఉంటాయి. జాతకాల్లో దోషాలు పోవడానికి, సంతాన వృద్ధికి, వ్యాపారాభివృద్ధికి ఈ స్వామివారిని అర్చించి అభిషేకించినట్లయితే చక్కటి ఫలితం వస్తుందని చెప్పి భక్తులకి ప్రగాఢ విశ్వాసం. ఈ కార్తీక మాసంలో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులకి ఏ విధమైనటువంటి ఆటంకాలు, ఏ విధమైన అసౌకర్యం లేకుండా దేవాదాయ శాఖ తరఫున ఈవో గారు వెంకటేశ్వరరావు గారు, కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు అయినటువంటి గోపాలం గారు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ స్వామివారికి జరిగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి శూన్యమని, విధ్వంసానికి కేర్ ఆఫ్ ఏపీగా చెప్పవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో సహా వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏ ఒక్క రంగం బాగుపడిందా అని చెప్పాలని సవాల్ చేశారు. జగన్ ఆ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారు తప్ప ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం కట్టలేక చేతులెత్తేసిన చేతకాని సీఎం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తుంటే ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమైక్య ఉద్యమం చేస్తామని, దీనిని అనంతపురం నుంచి మొదలు పెడతామని అన్నారు. కాబట్టి ఈరోజు పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని 5 లక్షల రూపాయలు ఇచ్చే తప్ప ఇవాళ వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పూర్తి కాదు, దానిపైన దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రైతులు పంట పెట్టడానికి ముందుకు రావడంలే. క్రాప్ హాలిడే వాళ్ళు బయటకు చెప్పడం లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే క్రాప్ హాలిడే ప్రకటించేసినట్లే. ఎందుకు అంటే మాకు గిట్టుబాటు కాదంటా ఉన్నారు. గిట్టుబాటు కాదు కాబట్టి పంట పెట్టమనే ఒక దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాలో పంట పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులను గాలికి వదిలేసింది ప్రభుత్వము. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలన్నీ కూడా సేకరించి డిసెంబర్ 12వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీకి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మెడలు వంచి రైతులను కాపాడుకోవడానికి సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అందులో లోకల్ ప్రజాప్రతినిధులు, అధికార నాయకులు బెదిరింపులు చేసి ఎవరు రాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత తీరా జాకీ ఇక్కడ మన అనంతపురానికి సమీపంలో రాప్తాడు దగ్గర 5-6 వేల మంది మహిళలకు ఉపాధి చూపించే గార్మెంట్ పరిశ్రమ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారని చెప్పి వచ్చింది. వాళ్ళ సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కావాలని మా వాళ్ళందరూ కూడా దాన్ని పోకుండా చూడాలని ధర్నా చేస్తేనేమో సిపిఐ వాళ్ళపైన, తెలుగుదేశం వాళ్ళపైన కేసు పెట్టావు. మరి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వాడిపైన నువ్వు కేసు పెట్టవా? ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా. మీరు అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించడానికి ఉన్నారా, లేకపోతే చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి అమల్లో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చివర హిందూపురం నుండి ఆ చివర ఇచ్చాపురం వరకు కూడా ఇవాళ ఒక దోపిడీ రాజ్యం నడుస్తుంది. నెల్లూరు జిల్లా రావూర్ మండలం కండలేరు మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ జలాశయం వద్ద జలదీక్ష చేసేందుకు వచ్చిన యానాదుల సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కండలేరు, కనిగిరి రిజర్వాయర్ సహా 15 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేసేందుకు విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వారు నినాదాలు చేశారు. జలాశయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో యానాదుల సంక్షేమ సంఘాల నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కండలేరు కట్టపై జలదీక్షకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని, అడ్డుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
కాగా జలదీక్ష చేసేందుకు వచ్చిన తమ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య వ్యాఖ్యానించారు. చేపల వేలన్నీ చేపల వేలన్నీ పొట్టగొట్టొద్దు, యానాదులో పొట్టగొట్టొద్దు. We want justice. We want justice. We want justice. We want justice. మేము ఒకటే చెప్పేది, మేము అక్కడ నిలబడి జలదీక్ష చేయాల్సిందే, లేదంటే అరెస్ట్ చేయాలి. మేమైతే రాజధాని ఎప్పుడే కూర్చుంటాం, రైతులైనా కూడా ఇక్కడే ఉంటాం. అరెస్ట్ ఓకే, రెడీ టు అరెస్ట్, రెడీ టు అరెస్ట్. అట్లే మేడం, మా ప్రాణాలు మా భయం లేదా? మమ్మల్ని అడ్డుకుంటే మాత్రం కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నంద్యాల జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యాగంటి, నయనాలప్ప క్షేత్రాలలో భక్తుల సందడి నెలకొంది. పుణ్యక్షేత్రాలలో భక్తుల తాకిడి పెరిగింది. వేకుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఆలయాలకు తరలివస్తున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి, నయనాలప్ప క్షేత్రంలోని ఓంకారేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిల్చున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయ 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆంజనేయ స్వామి ఆలయం నుండి సర్వభూపాల వాహనంపై స్వామివారిని ఊరేగించారు. వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, హర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, అన్నదాత, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మాలపల్లి జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకులోతో వస్తున్న ట్రాక్టర్ను హైదరాబాద్ మియాపూర్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ గరుడ బస్ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు కూడా మృతి చెందారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న పలువురికి గాయాలు కాగా వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు రాత్రి 11:30 ఆ టైంలో గరుడ ఓలో బస్సు ముందర వెళ్తున్న ఒక చెరుకు ట్రాక్టర్కి పెట్టి ఇవ్వడం వల్ల గరుడ బస్సులో ఉన్న డ్రైవరు ప్లస్ క్లీనరు, అందులో ఉన్న ఒక ప్యాసింజరు చనిపోవడం జరిగింది. ఇంకా 10 మందికి గాయాలయ్యడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది. ఇంకా ఎంతమంది దెబ్బలు తగిలినాయని కూడా తెలియట్లేదు ప్రజెంట్. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటాం మనము. సార్, రోడ్డు మీద బస్సును తొలగించలేదు కదా ఇప్పటి వరకు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? రోడ్డు మీద బస్సు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అది ఓల్వో బస్సు కాబట్టి కొంచెం అబ్జర్వ్ అవి పట్టుకున్నాయని చెప్పేసి ప్రాబ్లం ఉందంటున్నారు. అవి దాదాపు ఇప్పటి వరకు ప్రాబ్లం ఏదో ఉన్నాయి. దానికి 4 గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ అయి సతాయిస్తుంది కదా సార్. మీరు బాగా కష్టపడుతున్నారు, అంటే ఈ టోల్ గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? టోల్ గేట్ వాళ్ళు కూడా సపోర్టింగ్ చేస్తున్నారు, కానీ ఇది కొంచెం దాని కెపాసిటీ అనేది తక్కువ ఉన్నట్టుంది. అది లాగడానికి దానివల్ల కొంచెం ఇబ్బందులుగా ఉంది. అంటే ఇది టోల్ గేట్ వాళ్ళ నిర్లక్ష్యమే సార్, తక్కువ కెపాసిటీ అనేది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం. తక్కువ కెపాసిటీ అంటే ఉన్న దాంతోనే మేనేజ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు, దాంతోనే నడుస్తూ ఉంది. ఇంకా వేరే మెకానిక్ వస్తున్నారు. మెకానిక్ వచ్చిన తర్వాత షాక్ అబ్జర్వర్ అవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి తీసేసి అవి లైనర్స్ ఏదో ప్రాబ్లం ఉన్నాయంట మొత్తం అంతా. మెకానిక్ వచ్చిన తర్వాత ఒకసారి బోల్టాస్ లూజ్ తీసి దాన్ని ఇమీడియట్గా తొలగిస్తాం.
బాపట్ల తూర్పు సత్రం భూముల లీజు విషయంలో ప్రతిపక్ష పార్టీలు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండడాన్ని ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తీవ్రంగా ఖండించారు. బాపట్లలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సత్రాల భూముల లీజులు తాత్కాలికమేనని, భూములు ఎవరికీ దారాదత్తం చేయట్లేదని స్పష్టం చేశారు. బాపట్లకు సంబంధించిన సత్రాలు అభివృద్ధికి కృషి, ప్రజా ప్రయోజనాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు చేజర్ల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో నేను బీఓటీకి తీసుకున్నాను. నేను బీఓటీకి 33 సంవత్సరాలు తీసుకున్న దాన్ని నేను 4వసారి నేను సక్సెస్ఫుల్ బిడ్డర్ని, హైయెస్ట్ పేమెంట్ నేను ఇస్తాను చెప్పి ఆఫర్ చేసి తెచ్చుకున్నాను తప్పించి నేను ఎవరి రికమెండేషన్తోనూ అడ్డదోరలో నేను తెచ్చుకోలేదు. ఆ రోజు ఎంతోమంది అన్నారు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడైనా సొంతగా కట్టుకొని చేయొచ్చు కదా. బాపట్ల అభివృద్ధి కావాలనే కోరుకున్నాను. ఆ రోజు పంది కొక్కులు పొర్లేటువంటి ఆ స్థలం, మరి వెనకాల ఉన్నటువంటి యాదవ పనుల్లో మహిళలు వెళ్ళాలంటే ముక్కుకి కొంగొడ్డు పెట్టుకుని వెళ్ళేటువంటి రోజులు, కనీసం పాత కొత్త బస్ స్టాండ్లో వచ్చి కూర్చోడానికి కూడా వాసన భరించలేక రానటువంటి రోజులు, అవన్నీ మనం మర్చిపోయాం. అందరం కూడా ఇక్కడి వాళ్ళమే. దయచేసి ఆ రోజులన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నేను దానికి మన బాపట్ల బాగుండాలి అనేటువంటి ఏకైక దీంతో రిస్క్ తీసుకొని బాపట్ల టౌన్కి దూరంగా వచ్చి అక్కడ మనం వ్యాపార సముదాయాన్ని నెలకొల్పడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి లబ్ధి జరిగిందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అంతేగాని ఇక్కడ ఏదో డబ్బులే సంపాదన కోసం అయితే రఘుపతి డబ్బుల కోసం సంపాదించుకోవడానికి బాపట్లకి రావాలి. నాకున్నటువంటి వ్యాపారాలకి, నాకున్నటువంటి వాటిని అన్నింటిని కూడా అమ్ముకొని ఇక్కడికి వచ్చాను. బాపట్ల జిల్లా సాధన కోసమే మరి ఈరోజు నేను 20 సంవత్సరాలుగా తాపత్రయపడ్డాను. బాపట్ల జిల్లా దళితం ద్వారానే మన బాపట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి తలంచాను. ఆ దిశగానే నా అడుగులు పడ్డాయి. ఆ దిశగానే నేను బాపట్ల అభివృద్ధి కాంక్షించి చేసాను తప్పించి ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో మాట్లాడాలి, మా మనుగడ కోసం మాట్లాడాలి, మేము ఒక పార్టీ వాళ్ళం కాబట్టి మేము విమర్శించకపోతే బాగుంటుంది కాబట్టి మేము విమర్శిస్తున్నాం. ఏదే ఇంకో ఆయన ఎవడో చెప్పాడు, ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది, రేపు మళ్ళీ మేము వెళ్తే డబ్బులు ఇస్తాడో లేదో కాబట్టి రాసాం, లేకపోతే మేము ఆయన చెప్పమన్నాడు కాబట్టి మాట్లాడడం. దయచేసి మానుకోండి. ఈ నెగిటివ్ మాటల వల్లనే బాపట్ల ఇన్ని రోజులు వెనకబడి ఉంది. ఇక్కడి నుంచైనా నా గతంలో కూడా ఎన్నో సందర్భాలు కోరుకున్నాను, బీ పాజిటివ్. తప్పకుండా ఏదైనా విమర్శ చేయదలుచుకుంటే ఆ విమర్శ ఉపయోగపడేటువంటి విమర్శగా ఉండాలి. అంతేగాని ఏదో రాజకీయంగా మాట్లాడాలి కదా అని మాట్లాడటానికి దయచేసి ప్రయత్నించొద్దని. నాకన్నా బాగా చేయగల వాళ్ళు చాలామంది ఉన్నారు బాపట్లో. వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టి రఘుపతి కన్నా బాగా చేస్తాం, ఈ రకంగా చేస్తాం అని చెప్పి వచ్చి తప్పకుండా బాపట్ల ప్రజల మనసును గెలుచుకొని వాళ్ళు కూడా వాళ్ళ అవకాశాలను. రైతు కోసం తెలుగుదేశం పేరుతో సోమవారం జరగాల్సిన పాదయాత్రను పోలీసు అధికారులు విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర మంగళవారానికి వాయిదా పడింది. పాదయాత్రకు మొదటి నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. వాస్తవానికి సోమవారం అనంతపురం నుండి రాప్తాడు మండలం గాండ్లపర్తి నుంచి అయ్యవారిపల్లి రాప్తాడు వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. స్పందన కార్యక్రమం ఉండడంతో పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేశామని, మంగళవారం యథాతథంగా యాత్ర కొనసాగిస్తామన్నారు. గతంలో కనగానపల్లి, రామగిరి మండలాల్లో ఇలాగే అనుమతుల విషయంలో జాప్యం చేస్తూ వచ్చారని ఆమె విమర్శించారు. హైదరాబాద్ పాతబస్తీ చంచల్గూడలో గురుస్వామి కొత్త రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. శబరిమల క్షేత్రం ఆకారంలో విద్యుత్ అలంకరణలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ, పల్లకీ సేవ నిర్వహించారు. భజన మండలి అయ్యప్ప పాటలతో హోరెత్తించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మాలాధారణ చేసిన అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, వివిధ పార్టీల నాయకులు అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
विद्युत्याय च नम ईठ्याय च दप्याय च नमो वात्याय च रेम्राय च अरुणाय च नमः संगाय च पशुपतये च नम उग्राय च भीमाय च బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. శివనామ స్మరణతో మార్మోగుతున్న రాజోలు దీవి, శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. ఏపీలో రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్న వైసీపీ పాలన, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. కండలేరు కట్టపై జలదీక్షకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తాం, యానాదుల సంక్షేమ సంఘం నాయకుల స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.